శాఖల సమన్వయంతో కలిసి పనిచేస్తున్నామని ఎస్పీ శ్రీసన్ ప్రీత్ సింగ్ ఐపీఎస్ అన్నారు. తద్వారా జిల్లాలోని ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకునేటటువంటి వాతావరణం కల్పిస్తున్నామని చెప్పారు. జిల్లాలో 2247 మంది జిల్లా కేంద్ర పోలీస్ బలగాలతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని ఎస్పీ వెల్లడించారు. టోటల్గా ప్రశాంతంగా పీస్ఫుల్ ఎన్వైరన్మెంట్ ఉంది. ఇది పోలింగ్ రోజులు కూడా అట్లాగే మెయింటైన్ అవుతుంది. అదర్వైజ్ కూడా మన జిల్లా పీస్ఫుల్ ఉంది. సో ఆ రోజు ఇంకా కూడా ఎవరికి కూడా ఎలాంటి భయం కానీ లోపం కానీ ఎలాంటి హెజిటేషన్ కానీ ఏదైనా హికప్ కానీ అలాంటి ఏం ఫీల్ కాకండి. ఎక్కడైనా ఇష్యూస్ ఉంటే పోలీస్ టీమ్స్ చాలా వరకు ఉన్నాయి గ్రౌండ్లో. మనం ఉంటే ఇమీడియట్లీ మాకు ఇన్ఫార్మ్ చేయండి. డయల్ 100 కానీ లోకల్ పోలీసెస్ ఇన్ఫర్మేషన్ కానీ ఏదైనా పోలీస్ వాట్సాప్ కంట్రోల్ కానీ. సో దయచేసి ప్లీజ్ ఓట్ చేయండి. మ్యాక్సిమం నంబర్స్ ముందుకు వచ్చి ఓట్ చేయాలి అని కోరుతున్నాం. తర్వాత టోటల్ పోలింగ్ ఆరోజు 100% పీస్ఫుల్ వాతావరణం కంప్లీట్ అవుతుంది. మాకు 100% అన్నీ కూడా ఎస్ఎస్టీ కానీ ఎఫ్ఎస్టీ కానీ అవన్నీ కూడా పని చేస్తున్నాయి. సో ఎలక్షన్ కమిషన్ గైడ్లైన్స్ ప్రకారంగా ఇప్పుడు ఆల్రెడీ లాస్ట్ 72 అవర్స్ స్టార్ట్ అవుతాయి ఈ రోజు సాయంత్రం నుంచి. సో దాంట్లో ఇంకా కూడా ఎఫ్ఎస్టీ కానీ ఎస్ఎస్టీ కానీ అట్లాగే మన పోలీస్ బృందాలు సర్ప్రైజ్ చెకింగ్స్ అవన్నీ కూడా ఇంకా కూడా స్టార్ట్ చేస్తాం. ఇంకా కూడా ముమ్మరంగా కంటిన్యూ చేస్తారు. అట్లాగే ఇంటెలిజెన్స్ బేస్డ్ ఆపరేషన్స్ అవన్నీ కూడా ఇంకా స్ట్రెంథెన్ చేస్తాం. సో తెలంగాణలో లోక్సభ ఎన్నికలు ఈ నెల 13న జరుగుతాయి. ఎన్నికలకు 2 రోజుల ముందు నుంచే